1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత నౌకాదళం సాధించిన అద్భుతమైన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4ను నేవీ డేగా నిర్వహిస్తారు. ఆపరేషన్ ట్రైడెంట్ పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్ భారత సైనిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. డిసెంబర్ 3న యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళానికి కీలకమైన కరాచీ పోర్టుపై మెరుపు దాడికి సిద్ధమైంది. అప్పటి సోవియట్ యూనియన్ నుంచి సమకూర్చుకున్న ఓసా క్లాస్ క్షిపణి బోట్లను ఉపయోగించి భారత దళాలు కరాచీ పోర్టును చేరుకున్నాయి. కేవలం గంటన్నర వ్యవధిలో పాక్ నేవీకి చెందిన యుద్ధ నౌకలు ఆయిల్ స్టోరేజ్ ట్యాంకర్లను ధ్వంసం చేసి పాకిస్తాన్కు భారీ నష్టాన్ని కలిగించాయి. ఈ ఆపరేషన్ కేవలం భారత నౌకాదళ శక్తిని మాత్రమే కాక మన వ్యూహాత్మక ఆలోచనను, సైనికుల ధైర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. స్వాతంత్రానంతరం రాయల్ ఇండియన్ నేవీ నుంచి ఇండియన్ నేవీగా రూపాంతరం చెందినప్పటికీ ప్రారంభంలో మనం బ్రిటిష్ టెక్నాలజీ, నౌకలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. 1960లు, 70లలో చిన్న యుద్ధ నౌకలు, జలాంతర్గాములు దిగుమతి చేసుకున్నప్పటికీ 1971 యుద్ధం స్వదేశీ శక్తిని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేసింది. దీని ఫలితంగా భారత నౌకాదళం 1980ల నుంచి క్రమంగా స్వదేశీకరణ దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. 1983లో దేశీయంగా డిజైన్ చేసి నిర్మించిన మొదటి ప్రధాన యుద్ధ నౌక ఐఎన్ఎస్ గోదావరిని ప్రారంభించారు. ఈ విజయం భవిష్యత్తులో నౌకా నిర్మాణ రంగంలో స్వావలంబన సాధించడానికి గట్టి పునాది వేసింది. నేడు భారత నౌకాదళం మేక్ ఇన్ ఇండియా నినాదానికి నిజమైన అద్దం పడుతోంది. ఒక శక్తివంతమైన నౌకాదళానికి కేవలం నౌకలు మాత్రమే కాక సముద్రంపై విమానయాన నియంత్రణ అంటే ఎయిర్ సూపర్మసీ కూడా అవసరం. ఈ దిశగా ఇండియన్ నేవీ విమాన వాహక నౌకలను తన అమ్ముల పొదిలో చేర్చుకుంది. భారతదేశ మొదటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ నావికాదళాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ విమాన వాహక నౌకలు భారత నావికాదళాన్ని బ్లూ వాటర్ నేవీగా మార్చడంలో, అంటే సుదూర సముద్రంలో కూడా తన ప్రభావాన్ని చూపడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాకుండా భారతదేశ జాతీయ భద్రతా అవసరాలలో అతి ముఖ్యమైనది న్యూక్లియర్ ట్రైడ్. ఇందులో సముద్రం లోపల అణుశక్తిని మోహరించే సామర్థ్యాన్ని ఐఎన్ఎస్ అరిహంత్ రూపంలో భారత నౌకాదళం సాధించింది. అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామిగా ఇది శత్రువుల దాడిని తట్టుకుని సెకండ్ స్ట్రైక్ చేయగల సామర్థ్యాన్ని ధృవీకరించింది. భారత నౌకాదళం సాధించిన స్వదేశీ విజయాలలో అత్యంత